Hi, hello, namaste, my dear all JLM aspirants. A warm welcome to you all. So, AC circuits, all formulas, quick roundup లో భాగంగా ఈరోజు సెషన్ 3కి వచ్చాం. సో అన్నింటినీ కూడా ఒకటే వీడియోలో ఇస్తే సో ఒక కన్ఫ్యూజన్ ఫ్యాక్టర్ ఉంటుంది అనే ఒక దృక్పథంతో వీటిని నేను సెషన్స్గా డివైడ్ చేశాను. సో సెషన్ 2లో మనం సిరీస్ RL వరకు డిస్కస్ చేసాం. ఇవాళ మిగిలిన ఫార్ములాస్ని మనం కవర్ చేద్దాం. సో సిరీస్ RC సర్క్యూట్, ఎప్పుడైనా ఒక సిరీస్ RC సర్క్యూట్ని సైనుసాయిడల్ AC వోల్టేజ్ సోర్స్ తోటి ఎక్సైట్ చేసినప్పుడు మరి ఆ సర్క్యూట్ గుండా ఫ్లో అయ్యే కరెంట్ ఎక్స్ప్రెషన్ ఏంటి, ఆ సర్క్యూట్లో మొత్తం ఇంపీడెన్స్ ఎంత ఉంటుంది, ఫేజ్ యాంగిల్ ఎంత, సర్క్యూట్ యొక్క నేచర్ ఏంటి, సో వోల్టేజ్ మనం అప్లై చేసినటువంటి వోల్టేజ్, సర్క్యూట్ గుండా ఫ్లో అవుతున్నటువంటి కరెంట్, వాటి మధ్య రిలేషన్ ఏంటి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. సో సిరీస్ RC సర్క్యూట్, సిరీస్ RC సర్క్యూట్, సిరీస్ RC సర్క్యూట్. సో దీంట్లో మనం ఒక రెసిస్టర్ మరియు కెపాసిటర్ ఈ రెండింటిని కూడా సిరీస్లో కనెక్ట్ చేయబోతున్నాం. ఈ మొత్తం సిరీస్ కాంబినేషన్ని ఒక AC వోల్టేజ్ సోర్స్, AC వోల్టేజ్ సోర్స్ ఏంటి ఇక్కడ మనకి సైనుసాయిడల్ AC వోల్టేజ్ సోర్స్, ఇక్కడ V of t is equal to Vm sin omega t, Vm sin omega t. సో ఈ అప్లై చేసినటువంటి వోల్టేజ్ యొక్క RMS వాల్యూని మనం క్యాపిటల్ V అనుకుందాం. దీని ద్వారా సప్లై చేయబడుతున్నటువంటి కరెంట్ I of t అనుకున్నట్లయితే సైనుసాయిడల్ వోల్టేజ్ సోర్స్ని అప్లై చేసినప్పుడు దాని ద్వారా సప్లై చేయబడే కరెంట్ కూడా సైనుసాయిడల్ కరెంట్ అయి ఉంటుంది. మరి కరెంట్ యొక్క RMS వాల్యూని మనం క్యాపిటల్ I అనుకుందాం. ఎప్పుడైతే ఈ కరెంట్ ఈ సిరీస్ కాంబినేషన్ గుండా ఫ్లో అవుతుందో రెసిస్టర్ మరియు కెపాసిటర్ రెండూ కూడా వోల్టేజ్ డ్రాప్లని ప్రొడ్యూస్ చేస్తాయి, వోల్టేజ్ ప్రొడ్యూస్ చేస్తాయి. సో రెసిస్టర్ ప్రొడ్యూస్ చేస్తున్న వోల్టేజ్ డ్రాప్ VR, మరి కెపాసిటర్ ప్రొడ్యూస్ చేసే వోల్టేజ్ డ్రాప్ VC అనుకుందాం. సో 1 by 1 ఎక్స్ప్రెషన్ చూద్దాం సిరీస్ RC సర్క్యూట్లో. సో నెంబర్ 1, ముందుగా ఇంపీడెన్స్. సిరీస్ RC సర్క్యూట్లో ఇంపీడెన్స్ ఎంత ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. AC సర్క్యూట్లో ఇంపీడెన్స్ అంటే ఏంటి, AC కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు ఆ AC కరెంట్కి మొత్తంగా ఎంత అపోజిషన్ ఇవ్వబడింది. ఎందుకంటే మనకు తెలుసు రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్ మూడు కూడా పాసివ్ ఎలిమెంట్స్. అవి వాటి గుండా కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు కరెంటును అపోజ్ చేస్తాయి. రెసిస్టర్ కనుక కరెంట్ను అపోజ్ చేసినట్లయితే దాని క్యారెక్టర్ని మనం రెసిస్టెన్స్గా తీసుకుంటున్నాం. అదే పని ఇండక్టర్ కానీ కెపాసిటర్ కానీ చేసినట్లయితే మరి ఇండక్టర్, కెపాసిటర్ కరెంటును అపోజ్ చేస్తే ఆ నేచర్ని మనం రియాక్టెన్స్గా తీసుకుంటున్నాం. మరొక సర్క్యూట్లో RLC ఎలిమెంట్స్ ఉన్నప్పుడు రెసిస్టర్ ద్వారా, ఇండక్టర్ ద్వారా, కెపాసిటర్ ద్వారా మొత్తంగా AC కరెంట్కి ఎంత అపోజిషన్ ఆఫర్ చేయబడింది దాన్నే మనం ఇంపీడెన్స్ అంటాం. సో ఇంపీడెన్స్ Z ఈజ్ ఈక్వల్ టు క్లియర్గా రెసిస్టర్ ద్వారా ఆఫర్ చేయబడే అపోజిషన్ క్యాపిటల్ R మీకు తెలుసు, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కూడా. చూడండి కెపాసిటర్ ద్వారా ఆఫర్ చేయబడేటువంటి అపోజిషన్ వచ్చేసి రియాక్టెన్స్, కెపాసిటివ్ రియాక్టెంట్ XC. సో RC సిరీస్ సర్క్యూట్లో ఇంపీడెన్స్ యొక్క ఫార్ములా వచ్చి Z ఈజ్ ఈక్వల్ టు R మైనస్ JXC, R మైనస్ JXC. మైనస్ J అనేది ఇక్కడ మనకి -90 degrees. యాక్చువల్గా మీకు మనకు కెపాసిటర్లో ప్యూర్ కెపాసిటివ్ సర్క్యూట్ చూసాం మనం. ప్యూర్ కెపాసిటర్లో మరి కెపాసిటర్ గుండా ఫ్లో అయ్యే కరెంట్ మనం అప్లై చేసే వోల్టేజ్కి 90 degrees లీడింగ్లో ఉంటుంది. అంటే వోల్టేజ్ కంటే ముందే వస్తుంది కాబట్టి ఇక్కడ మనం -90 degrees తీసుకుంటున్నాం. సో -90 అంటే -Jగా మనం రిప్రజెంట్ చేస్తున్నాం. సో మాడ్యులస్ ఆఫ్ చూడండి ఇంపీడెన్స్ ట్రయాంగిల్ తీసుకుందాం మనం. ఇంపీడెన్స్ అంటే ఇప్పుడు మనకు ఈ ఎక్స్ప్రెషన్లో ఉన్నటువంటి మూడు పారామీటర్స్ ఇంపీడెన్స్, రెసిస్టెన్స్, కెపాసిటివ్ రియాక్టెన్స్ మూడింటిని కూడా ఒక ట్రయాంగిల్ యొక్క 3 sides గా రిప్రజెంట్ చేయగలిగినట్లయితే ఆ ట్రయాంగిల్ మనం ఇంపీడెన్స్ ట్రయాంగిల్ అంటాం. చూడండి ఇక్కడ మనం రెసిస్టెన్స్ని ఇక్కడ రిఫరెన్స్ ఫేజర్గా తీసుకున్నట్లయితే -J, +J అయితే మనం ఫేజర్ని పైన తీసుకునే వాళ్ళం, -J కాబట్టి క్రింద తీసుకుంటున్నాం. చూడండి ఇక్కడ -J, +J అయితే మనం యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఫేజర్ని తీసుకోవాలి, -J అయితే క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసుకోవాలి. సో -JXC మరి R ఫేజర్ -XC ఫేజర్ ఈ రెండింటిని మనం యాడ్ చేసినప్పుడు వస్తున్నటువంటి రిజల్టెంట్ ఫేజర్ వచ్చేసి మనకి Z ఇంపీడెన్స్ ఫేజర్. మరి ఇంపీడెన్స్ వచ్చేసి రెఫరెన్స్తో చేస్తున్నటువంటి యాంగిల్ థీటా అనుకున్నట్లయితే ఈ ట్రయాంగిల్ నుంచి మాడ్యులస్ ఆఫ్ Z ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ R² ప్లస్ -XC స్క్వేర్ మీన్ ప్లస్ XC స్క్వేర్, ఎందుకంటే మైనస్ స్క్వేర్ కూడా ప్లస్ కాబట్టి ఇక్కడ. సో Z ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ మాడ్యులస్ ఆఫ్ Z ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ రియల్ పార్ట్ స్క్వేర్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ స్క్వేర్. సో R² ప్లస్ XC స్క్వేర్. Theta ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ ఇమాజినరీ పార్ట్.
ఇమాజినరీ పార్ట్ ఇక్కడ జే కాకుండా మిగిలింది -xc బై ఆర్. ఇక్కడ నెగటివ్ యాంగిల్ మనకి ఏం తెలియజేస్తుందంటే లీడింగ్ యాంగిల్. సో ఇవి ఈ రెండు ఎక్స్ప్రెషన్స్ కూడా మనకి ఇంపిడెన్స్ ట్రయాంగిల్ నుంచి వచ్చినవి. అదే విధంగా మనం వోల్టేజ్ ట్రయాంగిల్ కనుక తీసుకున్నట్లయితే మరి ఈ సర్క్యూట్లో ఎన్ని వోల్టేజెస్ ఉన్నాయి మనకి చూడండి. ఇక్కడ అప్లై చేసిన వోల్టేజ్ క్యాపిటల్ వి, రెసిస్టర్ దగ్గర వోల్టేజ్ డ్రాప్ విఆర్, కెపాసిటర్ దగ్గర వోల్టేజ్ డ్రాప్ విసి. సో వోల్టేజ్ ట్రయాంగిల్ చూద్దాం మనం. వోల్టేజ్ ట్రయాంగిల్ కనుక మనం తీసుకున్నట్లయితే సో మీకు Z = R - jXc ఎక్స్ప్రెషన్ నుంచి మనం రాసుకోవచ్చు. సో క్యాపిటల్ Z అంటే టోటల్ ఇంపిడెన్స్. అదేవిధంగా దాని ప్లేస్లో మనం టోటల్ వోల్టేజ్ క్యాపిటల్ V = రెసిస్టర్ వోల్టేజ్ డ్రాప్ విఆర్, నెక్స్ట్ కెపాసిటర్ వోల్టేజ్ డ్రాప్ విసి, బట్ ఇక్కడ మనకు -j వస్తుంది. సో V = VR - jVc, V = VR - jVc. సో దీన్ని మనం ఇది VR - jVc ఇది మనం అప్లై చేసినటువంటి సర్క్యూట్లో టోటల్ వోల్టేజ్ క్యాపిటల్ V, ఫేజ్ యాంగిల్ థీటా. సో V = VR - jVc మాడ్యులస్ ఆఫ్ V = √VR² + VC². మరి వోల్టేజ్ ట్రయాంగిల్ నుంచి కూడా మనం ఫేజ్ యాంగిల్ కనుక్కోవచ్చు. థీటా = tan ఇన్వర్స్ ఆఫ్ ఇమాజినరీ పార్ట్ J కాకుండా మిగిలింది -VC బై రియల్ పార్ట్ VR. సో ఇక్కడ మనకు నెగటివ్ యాంగిల్ లీడింగ్ని రిప్రజెంట్ చేస్తుంది. సో మిగిలినటువంటి ట్రయాంగిల్ పవర్ ట్రయాంగిల్ కనుక మనం తీసుకున్నట్లయితే పవర్ ట్రయాంగిల్. సో పవర్ ట్రయాంగిల్ తీసుకుంటే చూడండి ఇక్కడ S కాంప్లెక్స్ పవర్ లేదా అపారెంట్ పవర్ S, రియల్ పవర్ P అండ్ రియాక్టివ్ పవర్ ఇక్కడ కెపాసిటెన్స్ ఉంది కాబట్టి కెపాసిటర్ రియాక్టివ్ పవర్ QC. సో S = P - jQC. సో దీన్ని మనం ట్రయాంగిల్గా రిప్రజెంట్ చేస్తే P - jQC కాబట్టి క్లాక్ వైజ్లో తీసుకుంటాం -jQC, P - jQC. ఈ రెండు ఫేజర్స్ మనం యాడ్ చేసినప్పుడు వచ్చేది మనకు అపారెంట్ పవర్ S. సో ఇది ఫేజ్ యాంగిల్ థీటా. సో దీని నుంచి మనకు మాడ్యులస్ ఆఫ్ S = √P² + QC² అండ్ థీటా = tan ఇన్వర్స్ ఆఫ్ ఇమాజినరీ పార్ట్స్ J కాకుండా మిగిలింది -QC బై P. ఇక్కడ కూడా నెగటివ్ యాంగిల్ మనకి దేని చూపిస్తుంది, లీడింగ్ని రిప్రజెంట్ చేస్తుంది. చూడండి మనం అప్లై చేసిన వోల్టేజ్ యాక్చువల్గా RC సర్క్యూట్ కనుక మనం చూసినట్లయితే ఇది మనం అప్లై చేసినటువంటి వోల్టేజ్ RC సర్క్యూట్లో ఇది మనం అప్లై చేసినటువంటి వోల్టేజ్ V. సో దీని యొక్క పీక్ వాల్యూ VM. ఓకే, ఒకవేళ సర్క్యూట్లో కెపాసిటర్ మాత్రమే ఉంది అనుకున్నట్లయితే సర్క్యూట్లో మనం కెపాసిటర్ మాత్రమే ఉందనుకుంటే ఆ కెపాసిటర్ కరెంట్ అనేది ఈ విధంగా 90 degrees లీడింగ్లో ఉంటుంది. సో ఇది I ఎక్కడ స్టార్ట్ అయింది -90 degrees అంటే స్టార్ట్ అయింది అంటే 90 degrees ముందే ఉంది అంటే ఇక్కడ కరెంట్ లీడింగ్లో ఉంది. ఈ వేవ్ ఫామ్ వచ్చేసి ఫర్ C సర్క్యూట్ ప్యూర్లీ అంటే సర్క్యూట్లో కెపాసిటర్ మాత్రమే ఉన్నట్లయితే మరి కరెంట్ అనేది వోల్టేజ్ని 90 degrees లీడింగ్లో ఉంటుంది. కానీ ఇప్పుడు కెపాసిటర్తో పాటుగా మనకి రెసిస్టర్ కూడా ఉండటం వల్ల ఈ లీడింగ్ అనేది తగ్గుతుంది. అంటే వేవ్ ఫామ్ అనేది రైట్ సైడ్ షిఫ్ట్ అవుతుంది, అంటే ఆరిజిన్ వైపు షిఫ్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు వేవ్ ఫామ్ వచ్చేసి ఈ విధంగా మీరు చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఇది మాత్రమే అంటే ఇది కరెంట్ వేవ్ ఫామ్, ఇది I ఫర్ RC సర్క్యూట్, సిరీస్ RC సర్క్యూట్. అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇంతకుముందు లీడింగ్ యాంగిల్ మనకు 90 degreesగా ఉండేది, ఇప్పుడు లీడింగ్ యాంగిల్ థీటా మాత్రమే. అంటే స్టిల్ I లీడ్స్ ఇప్పటికీ కూడా అంటే RC సర్క్యూట్ కనుక చూసినట్లయితే స్టిల్ కరెంట్ అనేది వోల్టేజ్కి లీడింగ్ లేని ఉంటుంది. కానీ లీడింగ్ యాంగిల్ ఇక్కడ తగ్గిపోయింది. లీడింగ్ యాంగిల్ ఇంత ముందు ఉన్నట్లుగా 90 ఉండదు, 90 కన్నా తక్కువగా ఉంటుంది. I లీడ్స్ V బై అన్ యాంగిల్ థీటా లెస్ దాన్ 90 degrees. ఫేజర్ డయాగ్రామ్ కనుక మనం చూసినట్లయితే ఫేజర్ డయాగ్రామ్ కనుక మనం చూసినట్లయితే ఈ విధంగా మనం అప్లై చేసినటువంటి వోల్టేజ్ యాక్చువల్గా అప్లైడ్ వోల్టేజ్ ఇది ప్యూర్ కెపాసిటర్ సర్క్యూట్ తీసుకుంటే ఈ విధంగా ఉండేది కరెంటు. ప్యూర్ కెపాసిటర్ గుండా పోయే కరెంటు ఎగ్జాక్ట్గా 90 degrees లీడింగ్లో ఉండేది. ఇది ఫర్ C సర్క్యూట్, ప్యూర్లీ కెపాసిటర్ సర్క్యూట్. మరి రెసిస్టర్ కారణంగా ఈ కరెంట్ ఫేజర్ అనేది మనకి షిఫ్ట్ అవుతుంది, వోల్టేజ్ ఫేజర్ బై షిఫ్ట్ అవుతుంది. ఇప్పుడు కరెంట్ ఫేజర్ ఇది అంటే ఇప్పుడు వోల్టేజ్ అనేది కరెంట్ అనేది వోల్టేజ్కి లీడింగ్లో ఉంది, కానీ ఎంత యాంగిల్ లీడింగ్లో ఉంది, థీటా లీడింగ్. సో I లీడ్స్
సో క్లియర్ ఐ లీడ్స్ ఇది ఫర్ ఆర్సీ సర్క్యూట్. ఆర్సీ సర్క్యూట్కి ఈ విధంగా మనకి కరెంట్ ఫేజర్ వస్తుంది. సో ఫేజర్ డయాగ్రామ్ ఇది ఆర్సీ సర్క్యూట్ది. ఒకవేళ ఈ కరెంట్ అంటే ఇది ప్యూర్లీ కెపాసిటర్ సర్క్యూట్. స్టేట్మెంట్ వచ్చి ఐ లీడ్స్ వి బై అన్ యాంగిల్ థీటా. సో మీరు చూడండి, ప్యూర్లీ రెసిస్టివ్ సర్క్యూట్లో మన అప్లై చేసిన వోల్టేజ్ కరెంట్లు ఒకే ఫేజ్లో ఉంటున్నాయి. ప్యూర్లీ ఇండక్టివ్ సర్క్యూట్లో మరి ఇండక్టర్ కరెంట్ అనేది వోల్టేజ్కి 90 degrees లాగింగ్లో ఉంటుంది. ప్యూర్లీ కెపాసిటర్ సర్క్యూట్లో మరి కెపాసిటర్ కరెంట్ అనేది వోల్టేజ్కి 90 degrees లీడింగ్లో ఉంటుంది. మరి ఆర్ఎల్ సర్క్యూట్ విషయానికి వచ్చినప్పుడు స్టీల్ సర్క్యూట్ యొక్క స్వభావం అనేది లాగింగ్గా ఉంటుంది, కానీ లాగింగ్ యాంగిల్ వచ్చేసి తగ్గిపోతుంది. సో కరెంట్ అనేది వోల్టేజ్కి థీటా డిగ్రీస్ లాగింగ్లో ఉంటుంది ఆర్ఎల్ సర్క్యూట్లో. ఆర్సీ సర్క్యూట్ విషయానికి వచ్చినప్పుడు మరి కరెంట్ అనేది వోల్టేజ్కి థీటా డిగ్రీస్ లీడింగ్లో ఉంటుంది. ఇక్కడ కూడా లీడింగ్ యాంగిల్ అది 90 కన్నా తక్కువగా ఉంటుంది. అంటే దీన్ని బట్టి మనం ఏం అబ్జర్వ్ చేస్తున్నాం, ఏం తెలుసుకుంటున్నాం అంటే రెసిస్టర్ అంటే ఇండక్టర్ కానీ లేదా కెపాసిటర్తో పాటుగా రెసిస్టర్ని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల సర్క్యూట్లో స్వభావం అనేది అంటే ఇండక్టర్తో వాడినప్పుడు లాగింగ్ నేచర్ తగ్గుతూ ఉంది, కెపాసిటర్తో వాడినప్పుడు మరి లీడింగ్ నేచర్ తగ్గుతూ ఉంది. ఇది మనం సిరీస్ ఆర్ఎల్ ఆర్సీ గురించి. సో ఓవరాల్గా చూసినట్టయితే మరి కరెంట్ యొక్క ఎక్స్ప్రెషన్ ఏమై ఉంటుంది అంటే స్టేల్ దీన్ని బట్టి చూస్తే ఐ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు చూడండి కరెంట్ యొక్క ఎక్స్ప్రెషన్ చూసినట్టయితే ఐ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు మనం అప్లై చేసిన వోల్టేజ్ వి ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు విఎం సైన్ ఒమేగా టీ. దెన్ ఐ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఐఎం సైన్ ఒమేగా టీ ప్లస్ టీటా. ఎంత లీడింగ్లో ఉంటుంది, థీటా డిగ్రీస్ లీడింగ్లో ఉంటుంది. సో ఇది లీడింగ్ యాంగిల్, ఇది లీడింగ్ యాంగిల్. మరి ఐఎం ఈజ్ ఈక్వల్ టు ఏంటి, ఐఎం ఈజ్ ఈక్వల్ టు విఎం బై జెడ్. ఐఎం ఈజ్ ఈక్వల్ టు విఎం బై జెడ్, వేర్ మాడ్యులస్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్సీ స్క్వేర్, ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో పవర్ ఫ్యాక్టర్ ఎక్స్ప్రెషన్ యాజ్ యూజువల్, పవర్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై జెడ్ ఈజ్ ఈక్వల్ టు పి బై ఎస్. ఈ ఎక్స్ప్రెషన్ ఆల్రెడీ మనం సిరీస్ ఆర్ఎల్ సర్క్యూట్లో చూసుకున్నాం. ఇవి పవర్ ఫ్యాక్టర్ ఫార్ములాస్. అండ్ రియల్ పవర్ యాజ్ యూజువల్ పి ఈజ్ ఈక్వల్ టు విఐ కాస్ థీటా అండ్ రియాక్టివ్ పవర్ ఎక్స్ప్రెషన్ క్యూ ఈజ్ ఈక్వల్ టు విఐ సైన్ థీటా. అపారెంట్ పవర్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు వి ఇంటూ ఐ. ఇవి వాట్స్లో యూనిట్స్ ఫర్ రియల్ పవర్ని వాట్స్లో మెజర్ చేస్తాం. రియాక్టివ్ పవర్ని మనం వోల్ట్ యాంపియర్ రియాక్టివ్ అండ్ అపారెంట్ పవర్ని మనం వోల్ట్ యాంపియర్స్లో మెజర్ చేస్తాము. ఇది ఆర్సీ సర్క్యూట్కి సంబంధించి. ఇప్పుడు ఆర్ఎల్సి సర్క్యూట్ గురించి మాట్లాడుకుందాం మనం. సిరీస్ ఆర్ఎల్సి సర్క్యూట్. సో దీంట్లో మనం 3 ఎలిమెంట్స్ని కూడా వాడుతున్నాం. రెసిస్టర్, ఇండక్టర్ అండ్ కెపాసిటర్. మూడింటిని కూడా మనం సిరీస్లో కనెక్ట్ చేస్తున్నాం. మరి ఈ మూడింటిని మనం సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు చూడగా సో ఈ మూడింటిని కూడా మనం ఒక సైనుసాయిడల్ ఏసీ వోల్టేజ్ ద్వారా ఎక్సైట్ చేస్తున్నాం మనం. సో వి ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు విఎం సైన్ ఒమేగా టీ. అప్లై చేయబడినటువంటి వోల్టేజ్ యొక్క ఆర్ఎంఎస్ వాల్యూని క్యాపిటల్ వి అనుకుందాం. సో దీని ద్వారా సప్లై చేయబడుతున్న కరెంట్ ఐ ఆఫ్ టీ అనుకున్నట్లయితే కరెంట్ యొక్క ఆర్ఎంఎస్ వాల్యూ ఐ. ఎప్పుడైతే ఈ కరెంట్ ఈ 3 ఎలిమెంట్స్ గుండా ఫ్లో అవుతుందో ఈ 3 ఎలిమెంట్స్ కూడా వోల్టేజ్ డ్రాప్ను ప్రొడ్యూస్ చేస్తాయి. మరి వీటి ద్వారా ప్రొడ్యూస్ చేయబడుతున్న డ్రాప్స్ రెసిస్టర్ ద్వారా ప్రొడ్యూస్ చేయబడే వోల్టేజ్ డ్రాప్ విఆర్, ఇండక్టర్ ద్వారా ప్రొడ్యూస్ చేయబడే వోల్టేజ్ డ్రాప్ విఎల్ అండ్ కెపాసిటర్ ద్వారా ప్రొడ్యూస్ చేయబడే వోల్టేజ్ డ్రాప్ విసి అనుకున్నట్లయితే సో అన్ని సిరీస్లో కనెక్ట్ చేయబడ్డాయి కాబట్టి వీటి గుండా ఫ్లో అవుతున్న కరెంట్ సేమ్. ఇప్పుడు మనం ఈ సర్క్యూట్లో అప్లై చేసినటువంటి వోల్టేజ్ వచ్చేసి వి ఆఫ్ టీ అప్లైడ్ వోల్టేజ్. క్లియర్గా అప్లైడ్ వోల్టేజ్ వచ్చేసి వి ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు విఎం సైన్ ఒమేగా టీ. ఇంపీడెన్స్ చూద్దాం. సో సిరీస్ ఆర్ఎల్ సర్క్యూట్లో ఇంపీడెన్స్ మనం చూసినట్లయితే చూడండి ఇంపీడెన్స్ జెడ్. రెసిస్టర్ ద్వారా వస్తున్నటువంటి అపోజిషన్ క్యాపిటల్ ఆర్, ఇండక్టర్ ద్వారా వచ్చే అపోజిషన్ ఎక్స్ఎల్, కెపాసిటర్ ద్వారా వచ్చే అపోజిషన్ ఎక్సి. కానీ మనం ఎక్స్ఎల్ వాడినప్పుడు ప్లస్ జేగా తీసుకుంటున్నాం, ఎందుకంటే ఇండక్టర్ కరెంట్ వోల్టేజ్కి 90 degrees లాగింగ్లో ఉంటుంది. సో దాన్ని రిప్రజెంట్ చేయడం కోసం ప్లస్ జే వాడుతున్నాం. అదే సందర్భంలో మనకి కెపాసిటర్ కరెంట్ అనేది వోల్టేజ్కి 90 degrees లీడింగ్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ దాన్ని రిప్రజెంట్ చేయడం కోసం మైనస్ జే వాడుతున్నాం. సో మొత్తానికి సిరీస్ ఆర్ఎల్ సర్క్యూట్లో ఇంపీడెన్స్ యొక్క ఎక్స్ప్రెషన్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ జేఎక్స్ఎల్ మైనస్ జేఎక్సి. సో దీన్ని ఈ విధంగా కూడా రాసుకోవచ్చు, జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ప్లస్. ఒకవేళ మనం జేని కనుక కామన్ తీసుకున్నట్లయితే జే ఇంటూ ఎక్స్ఎల్ మైనస్ ఎక్సి, జే ఇంటూ ఎక్స్ఎల్ మైనస్ ఎక్సి.
రైట్. అయితే ఇప్పుడు ఈ సర్క్యూట్ అంటే మనం ప్యూర్లీ రెసిస్టివ్ సర్క్యూట్ తీసుకున్నప్పుడు నేరుగా మనం సర్క్యూట్ యొక్క నేచర్ మీద కామెంట్ చేయగలుగుతున్నాం. అది ఇన్ ఫేజ్ సర్క్యూట్, ఎందుకంటే వోల్టేజ్ కరెంట్లు పర్ఫెక్ట్గా ఫేజ్లో ఉంటాయి, ఒకే ఫేజ్లో ఉంటాయి. అదేవిధంగా ఇండక్టివ్ సర్క్యూట్ తీసుకున్నప్పుడు పర్ఫెక్ట్లీ లాగింగ్ సర్క్యూట్, ఎందుకంటే కరెంట్ అనేది వోల్టేజ్కి 90 degrees లాగింగ్లో ఉంటుంది. కెపాసిటర్ ప్యూర్లీ కెపాసిటర్ సర్క్యూట్ తీసుకున్నప్పుడు మనం పర్ఫెక్ట్లీ లీడింగ్ సర్క్యూట్గా తీసుకుంటున్నాం, ఎందుకంటే కరెంట్ వచ్చేసి వోల్టేజ్కి 90 degrees లీడింగ్లో ఉంటుంది. ఆర్ఎల్ సర్క్యూట్ విషయానికి వచ్చినప్పుడు సర్క్యూట్ యొక్క నేచర్ లాగింగ్, కాకపోతే ఆ కరెంట్ అనేది వోల్టేజ్కి θ లాగింగ్లో ఉంటుంది. ఆర్సీ సర్క్యూట్ విషయానికి వచ్చినప్పుడు సర్క్యూట్ యొక్క నేచర్ లీడింగ్, కాకపోతే కరెంట్ అనేది వోల్టేజ్కి θ లీడింగ్లో ఉంటుంది. మరి ఆర్ఎల్సీ సర్క్యూట్ విషయానికి వచ్చినప్పుడు మరి దాని యొక్క నేచర్ ఏంటి? ఇన్ఫేజ్లో ఉంటుందా, లాగింగ్లో ఉంటుందా, లీడింగ్లో ఉంటుందా అంటే 3 కేసులు కూడా సాధ్యపడతాయి. అసలు సర్క్యూట్ యొక్క నేచర్ దేని మీద డిపెండ్ అయింటుందంటే ఇండక్టర్ ద్వారా ఆఫర్ చేయబడుతున్న అపోజిషన్ అంటే ఇండక్టివ్ రియాక్టెన్స్, అదేవిధంగా కెపాసిటర్ ద్వారా ఆఫర్ చేయబడుతున్న ఆపోజిషన్ అంటే కెపాసిటర్ రియాక్టెన్స్. ఎక్స్ఎల్ ఎక్సీ వాల్యూస్ని మనం పోల్చినప్పుడు ఆ ఎక్స్ఎల్ ఎక్సీ వాల్యూసే సర్క్యూట్ యొక్క ఓవరాల్ నేచర్ని డిసైడ్ చేస్తాయి. కాబట్టి ఇక్కడ మనం కేస్ 1గా తీసుకున్నప్పుడు చూడండి, నేను కేస్ 1 తీసుకుంటున్నా. ఒకవేళ ఇండక్టివ్ రియాక్టెన్స్ కెపాసిటివ్ రియాక్టెన్స్ కంటే ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు మనం సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు క్లియర్గా ఆర్ ప్లస్ జే ఎక్స్ఎల్ మైనస్ ఎక్సీగా తీసుకుంటాం, ఎక్స్ఎల్ మైనస్ ఎక్సీగా తీసుకుంటాం. ఇప్పుడు మనం ఇంపిడెన్స్ ట్రయాంగిల్ కనుక డ్రా చేసినట్టు ఇంపిడెన్స్ ట్రయాంగిల్, సో ఇది ఆర్ రిఫరెన్స్ ఫేజర్. అయితే ఇక్కడ చూడగా ఆర్ని మనం రిఫరెన్స్ ఫేజర్గా తీసుకుంటే సో ఎక్స్ఎల్ ఎక్కువగా ఉంది కాబట్టి మనకి ఖచ్చితంగా ఏమవుతుంది, ఫ్యాక్టర్ వచ్చేసి వచ్చే ఫేజర్ వచ్చేసి మనకి పాజిటివ్ ఫేజర్ వస్తుంది, జే ఎక్స్ఎల్ మైనస్ ఎక్సీ. సో ఇది ప్లస్ జే కాబట్టి జే ఎక్స్ఎల్ మైనస్ ఎక్సీ ఈ విధంగా వస్తుంది దీని యొక్క మ్యాగ్నిట్యూడ్. ఓవరాల్ ఇంపిడెన్స్ ఇది జెడ్ రైట్. సో ఇది ఇంపిడెన్స్ ట్రయాంగిల్ ఆర్ఎల్సీ సిరీస్ సర్క్యూట్. ఎప్పుడు ఎక్స్ఎల్ గ్రేటర్ దెన్ ఎక్సీ, ఇండక్టివ్ రియాక్టెంట్ కెపాసిటివ్ రియాక్టెన్స్ కంటే ఎక్కువగా ఉంటాయి. దీని మనం చూస్తే మాడ్యులస్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు ఏమవుతుంది, మాడ్యులస్ ఆఫ్ జెడ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ఎల్ మైనస్ ఎక్స్సి హోల్ స్క్వేర్. Theta is equal to tan inverse of imaginary part XL minus XC by real part capital R. Right. మరి వోల్టేజ్ ట్రయాంగిల్ ఏమవుతుంది, మీకు ఈ 3 ఎలిమెంట్స్ కూడా వోల్టేజ్ డ్రాప్ని క్రియేట్ చేస్తున్నాయి కాబట్టి వోల్టేజ్ ట్రయాంగిల్ వచ్చేసి ఈ కేసులో వోల్టేజ్ ట్రయాంగిల్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే V ఈజ్ ఈక్వల్ టు విఆర్ ప్లస్ జేవిఎల్, యాక్చువల్లీ చూడండి జేవిఎల్ మైనస్ జేవిసి. సో V ఈజ్ ఈక్వల్ టు విఆర్ ప్లస్ జేని మనం కామన్ తీస్తే విఎల్ మైనస్ విసి. సో వోల్టేజ్ ట్రయాంగిల్, సో మనం విఆర్ని కనుక రిఫరెన్స్ ఫేజర్గా తీసుకుంటే ప్లస్ జే కాబట్టి మనం యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసుకుంటున్నాం, ప్లస్ జే ఇంటూ విఎల్ మైనస్ విసి. సో మనం చూడండి ఈ విఆర్ ఫేజర్ని జే ఇంటూ విఎల్ మైనస్ విసి ఈ ఫేజర్కి యాడ్ చేసినప్పుడు మనకు రిజల్టెంట్ వోల్టేజ్ మనం అప్లై చేసినటువంటి వోల్టేజ్ వస్తుంది వి. సో ఫేజ్ యాంగిల్ థీటా ఇయర్ క్లియర్గా. సో ఈ ట్రయాంగిల్ నుంచి కనుక మనం రిలేషన్ రాయినట్లయితే సో మాడ్యులస్ ఆఫ్ వి ఈజ్ ఈక్వల్ టు క్లియర్గా మాడ్యులస్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ విఆర్ స్క్వేర్ రియల్ పార్ట్ స్క్వేర్ మీన్స్ విఆర్ స్క్వేర్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ స్క్వేర్. ఇమాజినరీ పార్ట్ ఏంటి మనకి విఎల్ మైనస్ విసి హోల్ స్క్వేర్. మరి థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, థీటా ఈజ్ ఈక్వల్ టు tan inverse of imaginary part is clearly VL minus VC by real part is VR. అదే విధంగా మనం ఇంపిడెన్స్ పవర్ ట్రయాంగిల్ కనుక మనం తీసుకున్నట్లయితే పవర్ ట్రయాంగిల్ని సో మనకు వచ్చే రిలేషన్ S ఈజ్ ఈక్వల్ టు P ప్లస్ JQL మైనస్ JQC. S ఈజ్ ఈక్వల్ టు P ప్లస్ Jని కనుక మనం కామన్గా తీసుకున్నట్లయితే QL మైనస్ QC. సో రియల్ పవర్ని మనం Pని రిఫరెన్స్గా తీసుకుంటే సో ప్లస్ జే కాబట్టి ప్లస్ జే ఈ ఫేజర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి క్యూఎల్ మైనస్ క్యూసి. ఎప్పుడైతే ఈ 2 ఫేజర్స్ మనం యాడ్ చేస్తామో మనకు వచ్చే రిజల్టెంట్ ఫేజర్ వచ్చేసి ఎస్ అపారెంట్ పవర్. సో అపారెంట్ పవర్ రిఫరెన్స్తో చేస్తున్న యాంగిల్ థీటా. మరి మాడ్యులస్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ రియల్ పార్ట్ స్క్వేర్ మీన్స్ పీ స్క్వేర్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ స్క్వేర్ QL minus QC whole square. QL minus QC whole square. Theta is equal to tan inverse of imaginary part by real part. Imaginary part ఏముందమ్మా ఈ ఎక్స్ప్రెషన్లో QL minus QC by P. సో ఇవి మనకు XL గ్రేటర్ దాన్ XC అయినప్పుడు 3 త్రిభుజాలు 3 ట్రయాంగిల్స్ హియర్, ఇంపిడెన్స్ ట్రయాంగిల్, వోల్టేజ్ ట్రయాంగిల్ మరియు పవర్ ట్రయాంగిల్. మరి నేచర్ ఏంటంటే చూడండి
ఆర్ఎల్ సర్క్యూట్లో. సో క్లియర్ అప్లైడ్ వోల్టేజ్ కనుక మనం తీసుకున్నట్టయితే అప్లైడ్ వోల్టేజ్ తీసుకుంటే కరెంట్ అనేది స్టిల్ లాగింగ్ ఎందుకంటే ఎక్సెల్ గ్రేటర్ దాన్ ఎక్సీ కాబట్టి లాగింగ్. సో ఎంత ఐ అనేది వీకి టీటా డిగ్రీస్ లాగింగ్లో ఉంటుంది. ఆ టీటాని మనం ఏ ఎక్స్ప్రెషన్ వాడైనా కనుకోవచ్చు. ఆ టీటాని కనుక్కోవడానికి ఈ ఫార్ములా యూస్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ మనకి వోల్టేజ్ ట్రయాంగిల్ నుంచి వచ్చినటువంటి ఈ ఫార్ములా వాడచ్చు. అదే ఫేజ్ యాంగిల్ కనుక్కోవడం కోసం పవర్ ట్రయాంగిల్ నుంచి వచ్చిన ఈ ఫార్ములా కూడా వాడచ్చు. ఏది ఏమైనా ఫైనల్గా వచ్చేసి కామెంట్ వచ్చేసి మనకి I lakhs V by theta. ఒకవేళ XC గ్రేటర్ దాన్ XL అనుకుందాం. సో సెకండ్ కేసు తీసుకుందాం మనం. ఇఫ్ XC గ్రేటర్ దాన్ కెపాసిటివ్ రియాక్టెన్స్ ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు ఇంపీడెన్స్ ఏమవుతుంది? Z ఈజ్ ఈక్వల్ టు R ప్లస్ JXL మైనస్ JXC. సో Z ఈజ్ ఈక్వల్ టు R. ఇప్పుడు మనం కెపాసిటెన్సే డామినేట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తుంటే దీనికి ప్రయారిటీ ఇస్తున్నా. మైనస్ జేని కామన్ తీస్తే మనకి XC మైనస్ XL వస్తుంది. ఇప్పుడు ఇంపిడెన్స్ ట్రయాంగిల్ కనుక మనం డ్రా చేస్తే రిఫరెన్స్ ఫేజర్గా రెసిస్టెన్స్ తీసుకుంటే ఇక్కడ మైనస్ జే ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఇది మైనస్ జే, దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ వచ్చి XC మైనస్ XL. XCనే XL కంటే ఎక్కువగా ఉంది ఇక్కడ. సో R మైనస్ జే XC మైనస్ XL. సో ఈ రిజల్టెంట్ ఫేజర్ వచ్చేసి మనకి ఇంపిడెన్స్ Z. So theta modulus of Z is equal to what? Modulus of Z is equal to square root of R square plus XC minus XL whole square. Theta is equal to tan inverse of imaginary part minus of XC minus XL by R. ఇక్కడ నెగటివ్ యాంగిల్ అనేది మనకి లీడింగ్ రిప్రజెంట్ చేస్తుంది. ఎందుకు లీడింగ్ అంటే ఇక్కడ కెపాసిటివ్ రియాక్టెన్స్ డామినేట్ చేస్తుంది. కెపాసిటెన్స్ ద్వారా వచ్చే అపోజిషన్ ఎక్కువగా ఉంది కాబట్టి సర్క్యూట్ యొక్క ఓవరాల్ నేచర్ వచ్చేసి లీడింగ్ అవుతుంది. ఆ లీడింగ్ యాంగిల్ని ఇక్కడ ఈ మైనస్ రిప్రజెంట్ చేస్తుంది. అదేవిధంగా మనం వోల్టేజ్ ట్రయాంగిల్ కనుక మనం తీసుకున్నట్లయితే వోల్టేజ్ ట్రయాంగిల్ ఈ కేసు తీసుకుంటే చూడండి ఇక్కడ V ఈజ్ ఈక్వల్ టు VR ప్లస్ JVL మైనస్ JVC. V ఈజ్ ఈక్వల్ టు VR మైనస్ జేనికి మనం కామన్ తీస్తే VC మైనస్ VL. VRని కనుక మనం రిఫరెన్స్గా తీసుకున్నట్లయితే రెసిస్టర్ వోల్టేజ్ డ్రాప్ రిఫరెన్స్గా తీసుకుంటే మైనస్ జే, ఇది VC మైనస్ VL. సో ఈ రిజల్టెంట్ ఫేజర్ వచ్చేసి అప్లైడ్ వోల్టేజ్ V, ఫేజ్ యాంగిల్ టీటా ఇక్కడ. సో మాడ్యులస్ ఆఫ్ V ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ VR స్క్వేర్ ప్లస్ VC minus VL whole square. Then theta is equal to what? Theta is equal to tan inverse of imaginary part. J కాకుండా మిగిలింది ఏంటి? మైనస్ ఆఫ్ VC minus VL by VR. ఇక్కడ కూడా నెగటివ్ యాంగిల్ వచ్చేసి లీడింగ్ రిప్రజెంట్ చేస్తుంది. మరి పవర్ ట్రయాంగిల్ కనుక తీసుకున్నది చివరిగా ఈ XC గ్రేటర్ దాన్ XL కేసుకి కెపాసిటివ్ రియాక్టెన్స్ ఇండక్టివ్ రియాక్టెన్స్ కంటే ఎక్కువగా ఉంటే ఈ కేసుకి మనం పవర్ ట్రయాంగిల్ కనుక మనం తీసుకున్నట్లయితే పవర్ ట్రయాంగిల్ S ఈజ్ ఈక్వల్ టు P ప్లస్ JQL మైనస్ JQC. సో S ఈజ్ ఈక్వల్ టు P మైనస్ J మనం కామన్ తీసుకుంటే QC మైనస్ QL. రైట్, ఇప్పుడు మనం రియల్ పవర్ని రిఫరెన్స్గా తీసుకుంటే మైనస్ J ఉంది కాబట్టి ఇక్కడ చూడండి క్లాక్ వైజ్ డైరెక్షన్ మూవ్ అవ్వాలి మైనస్ J. సో దీని యొక్క ఈ ఫేజర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుంది? QC మైనస్ QL. ఈ రెండింటిని మనం యాడ్ చేసినప్పుడు వచ్చేది అపారెంట్ పవర్ S, ఇది ఫేజ్ యాంగిల్ థీటా. దెన్ మాడ్యులస్ ఆఫ్ S ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ P స్క్వేర్ ప్లస్ QC మైనస్ QL హోల్ స్క్వేర్. థీటా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ QC మైనస్ QL బై P. దెన్ నేచర్ ఏమవుతుందంటే చూడండి ఇక్కడ అప్లైడ్ వోల్టేజ్ కనుక తీసుకున్నట్లయితే కరెంట్ లీడింగ్లో ఉంటుంది. ఎందుకంటే XC గ్రేటర్ దాన్ XL కాబట్టి XCనే XL కంటే ఎక్కువ ఉంది కాబట్టి సో కరెంట్ లీడ్స్ వోల్టేజ్ బై అన్ యాంగిల్ టీటా. ఇకపోతే థర్డ్ కేస్, దీంట్లోనే మనకి RLC సిరీస్ సర్క్యూట్లో థర్డ్ కేస్. ఇప్పుడు XL XCలో రెండిట్లో ఏదో ఒకటి ఎక్కువగా లేదు, రెండు ఎగ్జాక్ట్గా ఈక్వల్గా ఉన్నాయి, సమానంగా ఉన్నాయి అనుకున్నట్లయితే ఇఫ్ XL ఈజ్ ఈక్వల్ టు XC అయితే అప్పుడు ఏమవుతుంది చూడండి, Z ఈజ్ ఈక్వల్ టు R ప్లస్ J ఇంటూ XL మైనస్ XC. రెండు సమానంగా ఉన్నప్పుడు ఈ రియాక్టివ్ పార్ట్ 0 అవుతుంది. అప్పుడు Z ఈజ్ ఈక్వల్ టు R. సర్క్యూట్ వచ్చేసి ప్యూర్లీ రెసిస్టివ్ అవుతుంది. ప్యూర్లీ రెసిస్టివ్ అవుతుంది అంటే రియాక్టివ్ పార్ట్
రియాక్టివ్ పార్ట్ ఉండదు. రియాక్టివ్ పార్ట్ ఉండదు అంటే నెట్ రియాక్టెన్స్ ఏమవుతుంది? 0 అవుతుంది. నెట్ రియాక్టెన్స్ 0 అవుతుంది. నెట్ రియాక్టెన్స్ 0. ఫేజ్ యాంగిల్ వచ్చేసి 0. ఫేజ్ యాంగిల్ 0. ఫేజ్ యాంగిల్ 0 అయింది అంటే θ is equal to 0 మీన్స్ పవర్ ఫ్యాక్టర్ ఏమవుతుంది? 1 అవుతుంది. పవర్ ఫ్యాక్టర్ 1 అవుతుంది. ఇది ఈ కండిషన్నే రెజోనెన్స్ కండిషన్ అంటాం. సిరీస్ రెజోనెన్స్ కండిషన్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో చాలా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసిన ఆర్సీ, ఆర్ఎల్సి ఇవి కేసెస్ అనేది కూడా ప్రతి ఫామ్లోని డీటెయిల్గా నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ సెషన్లో మిగిలినటువంటి ఫార్ములాస్ అన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఈ సెషన్లో మనం ఆర్ఎల్ సిరీస్ ఆర్ఎల్సి గురించి డీటెయిల్గా మనం డిస్కస్ చేస్తాం. ఎవ్రీ ఫార్ములా మీరు నోట్స్ రాసుకోండి. సో రిఫర్ చేయండి, 1-2 సార్లు బెటర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. సో మీకు ముందుగానే అనౌన్స్ చేసినట్లుగా మనకు కమింగ్ మండే డిసెంబర్ 9th రోజు మీకు ఫ్రెష్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా మీ నేమ్స్ ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో, ఎవరైతే ఇంకా మీరు కోచింగ్ తీసుకోకుండా ఇంటి దగ్గరే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఎన్రోల్ చేసుకోవడానికి మరొక ఛాన్స్. డిసెంబర్ 9th రోజు స్టార్ట్ అవుతున్నటువంటి ఫ్రెష్ JLM బ్యాచ్ బోత్ మీడియా, తెలుగు మీడియం యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ మీడియం ఎన్రోల్ చేసుకుంటారని ఆశిస్తూ, సో మీ అందరికీ కూడా గుడ్ లక్ చెప్తూ ఇస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.